విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇక్కడ ఇప్పుడు దీనిని ఆహ్, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి తరలించడం జరిగింది. ఎవరైతే ఇక్కడ లోడర్స్ తర్వాత ఏంటంటే కాంట్రాక్ట్‌లో చేస్తున్నటువంటి కొంతమంది కార్మికుల్ని ఒక్కసారిగా తొలగించడంతోటి వీళ్ళంతా కూడా ఆందోళన బాట పట్టారు. వీళ్ళకి ఎటువంటి ఆధారం లేదని చెప్పేసి ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వీళ్ళకి న్యాయం చేయాలని ఇక్కడున్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులని, నాయకుల్ని కూడా వేడుకుంటున్నారు. మనతో ఇక్కడ కొంతమంది కార్మికులున్నారు. చెప్పండి, ఎన్నాళ్ళయింది మీరు జాయిన్ అయ్యి? అసలు ఏంటి వాళ్ళు మీకు ఎలాంటి న్యాయం అడుగుతున్నారు? మాకేదో చూడమని చెప్తున్నాం సార్. రోడ్డున పడేశారు. మాకేంటి జాబులు లేవు. ఇంత ఏజ్ అయిపోయింది. ఎవరు తీసుకోరు కూడా మమ్మల్ని. అందుకు మాకేదైనా ఉపాధి కల్పించమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఆ ప్రభుత్వం ఏ న్యాయం చేస్తారో ఈ రోజు వరకైనా మాకు న్యాయం చేస్తారని, ఈ రోజైనా 3వ రోజు అయిపోయింది సార్. కానీ కన్నీరు, తిండి లేదు, తిప్పలు లేదు. మీరు ఏదో న్యాయం చేస్తారని మేము ఎదురు చూపులు చూస్తున్నాం సార్. ఏదో ఒక మాట మాకు ధైర్యం చెప్పండి సార్. ఈ మేమందరం కుటుంబం మీదే ఈ కుటుంబం అంతా కూడా దీని మీదే మీరు ఆధారపడి దీని మీద ఆధారపడి ఉన్నాం సార్. కన్న తల్లి సార్ మాకు ఎయిర్పోర్టు. మాకు కష్టం, నష్టం, మంచి, చెడ్డ అన్నీ ఎయిర్పోర్టే సార్ మాకు. ఈ ఎయిర్పోర్ట్ వల్లే మేము బ్రతుకుతున్నాం సార్. ఈ ఎయిర్పోర్ట్ ఇలా తీసి అర్ధాంతంగా ఇచ్చేసేయడం, మీకేమో కనీసం డొమెస్టిక్ అయినా పెడితే బాగున్ను. లేదంటే మాకు ఏదైనా న్యాయం చేయమంటున్నాం. ఏదైనా న్యాయం చేయమంటున్నాం. మాకు ఉపాధి కల్పించారు. ఉద్యోగాలు వేయిస్తాను, ఉద్యోగం మేళ కూడా చేయించారు భర్త సార్. కానీ అక్కడ కూడా వాళ్ళు ఏజ్ అయిపోయింది మీరు అనేసారు. కొంతమందికే వచ్చాయి. ఆ కొంతమంది మేమందరం కన్నీరు కారుస్తున్నాం. వచ్చిన 10 మందికో 5 మందికో వాళ్ళు కూడా మీరందరూ ఏడిస్తే మేము డ్యూటీలు చేయడం మాకు న్యాయమా అని వాళ్ళు కూడా ఉండిపోయారు సార్. మీకు ఇక్కడ తొలగించిన తర్వాత మీకు అంటే మీ ఇప్పుడు కుటుంబం అంతా మీద ఆధారపడి ఉంది. మీరు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఏ నిర్ణయం తీసుకోబోతున్నామంటే అందరం ఒకటే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మాకు ఏదైనా దారి చూపించండి, డ్యూటీలు ఏవైనా. లేదంటే ఏదైనా ఉపాధి అయినా కల్పించండి. ఏ వ్యాపారమో ఏదో చేసుకొని బ్రతకడానికైనా ఏదైనా న్యాయం చేయమని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. ఈ కుటుంబం అంతా ఈ ఉద్యోగం మీద ఆధారపడి ఉందా అమ్మా? ఆధారపడి ఉన్నాం సార్. 20 సంవత్సరాలు అయింది సార్. మేము ఎంతమంది పిల్లలు, భర్త, మరి వీరంతా ఎంతమంది ఉన్నారు మొత్తం? మొత్తం మా ఆయన నలుగురం సార్. మేము ఉన్నాం నలుగురు. నా మీద ఆధారపడి ఉన్నాం సార్. మేము ఇన్నాళ్ళు బట్టి పనిచేస్తున్నాం. మాకు ఏదైనా దారి చూపించండి సార్. మేము ఎంతో బాధపడుతున్నాం సార్. రోడ్డు మీద ఉన్నాం సార్. మేము మా బాధలు మీరు అర్థం చేసుకోండి సార్. పెద్ద మనుషులందరూ మీరు అర్థం చేసుకోండి. మాకు ఏదో కూలిపించండి సార్. మాకేదో దారి చూపించండి సార్. రోడ్డున పడిపోయింది సార్. ఇంటికాడ పొట్టకొచ్చి దీనిగా బాధపడుతున్నాం సార్. ఇంటికాడ ఒక రోజు పనిలోకి వెళ్ళకపోతే మాకు దినం తీరదు సార్. మేము దీని మీద ఆధారపడి ఉన్నాం సార్. కరోనాలో మేము ఎంతో సాయం చేసాం సార్. ఉత్తర తుఫాన్లో మేము ఎంతో సాయం చేసాం సార్. మాకు అవి గుర్తించడం లేదు సార్. సార్లు అందరూ మాకు ఏదో దయ చూపించండి సార్. నీ ఏడుపు చూస్తే ఎవరికన్నా మనసు కరగాలి. కరగాలి సార్. మేము ఏం చేస్తాం సార్. మాకు ఏడుపు రావట్లేదు సార్. ఎంత ఏడుస్తున్నాం సార్. 4 రోజులు బట్టి మేము ఏడిపిస్తున్నాం సార్. 3 నెలలు బట్టి మేము ఏడుస్తున్నాం సార్. మేము ఎంత బాధపడుతున్నాం సార్. మేము ఎంత బాధపడుతున్నాం సార్. మేము 3 నెలలు బట్టి మాకు ఇదే దారి చూపిస్తున్నాం సార్. ఈ దారి చూపిస్తారని మేము ఇలా తినాలని రోడ్డు పడిపోయాం సార్. మేము ఏం చేయగలం సార్. వాళ్ళు ఏదో హృదయాలను దూరి మాకు ఏదో సాయం చేయాలని చూస్తున్నాం సార్. మేము ఎంతోమంది రాజకీయ నాయకులకి వీళ్ళందరికీ లెటర్స్ ఇచ్చాము. ఎంతోమందిని రిక్వెస్ట్ చేసాము. సార్ మా పరిస్థితి ఇది, మేము రోడ్ల మీద ఉండిపోయాం, మమ్మల్ని ఆదుకోండి. మా తరపున పెద్ద వయసులో ఎంతోమంది ఉన్నారు. వీళ్ళకి అందరికీ కూడా 40 సంవత్సరాల లోపోల్ని అక్కడ తీసుకుంటానని చెప్పారు. ఇక్కడైతే మీకు వర్కులు లేవు, మీరు ఎక్కడో దగ్గర చూసుకోండి అని మాకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇవ్వాలండి? మాకు మా మేనేజ్మెంట్ కూడా ఒక 10 రోజుల ముందే ఇచ్చారు. నెల రోజుల కిందట ఏమని చెప్పారు, ఆపేస్తారు. మీతో పాటు మేము కూడా ఎంప్లాయీసే, కానీ అది ఎప్పుడు ఆగిపోతుంది అన్నది మాకు తెలీదు. మీరు ఎలాగ వెళ్ళిపోతారో మేము అలాగ వెళ్ళిపోవాలని చెప్పారు. ఇప్పుడు రోడ్డు నుండిపోయింది సార్. ఇది ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితిలోని మా పరిస్థితి ఏంటి, మా బతుకులేటి అని మేము ఎవరు పెట్టి అడుక్కోవాలి? పవన్ కళ్యాణ్ అన్నయ్య మాకు న్యాయం చెయ్యాలి. మా తరపున మాట్లాడింది ఎవరు? విష్ణుకుమార్ రాజు గారే మాట్లాడారు. మా తరపు మా కోసం ఆలోచించి ఒక మాట అయినా ఏదైనా మాట్లాడింది విష్ణుకుమార్ రాజు గారే మా తరపున మాట్లాడారు. ఆయనే మాకు కొంచెం ఎంకరేజ్ చేశారు. మా తరపున మాట్లాడుతాం, మీ తరపు మేము ఉంటామని చెప్పారు మాకైతే. కానీ మాకైతే న్యాయం జరగాలి. ఈ పెద్ద వయసులో ఉన్నారు వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అన్నది మాకు 10 రోజుల కిందటైతేనే ఇచ్చారు. నెల రోజుల కిందట మాకు ఎప్పుడు క్లోజ్ అవుతుందో మాకే తెలియదని మాకైతే మా యజమాని చెప్పారు. ఇప్పుడు మా పరిస్థితి, మా బతుకులు ఏటన్నది మాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు మేమంటే పోనీ ఎక్కడో దగ్గర పని చేసుకుంటాం. ఇంకా పెద్ద వయసులో ఉన్నారు, వీళ్ళ మీద కుటుంబం ఆధారపడి ఉన్నది. వీళ్ళు ఈరోజు పని చేస్తే వీళ్ళకి ఇల్లు కడిసే రోజులు ఇవి. ఈవిడ ఉన్నదంటే ఈవిడికి పరిస్థితి అదే. ఇప్పుడు చాలామంది ఉన్నారు ఇందులోని. ఈవిడ పరిస్థితి అదే, ప్రతి వాళ్ళ పరిస్థితి అదే. మా కోసమైతే మేము ఎక్కడైనా పని చేసుకుంటాం. ఇప్పుడు ఇంత సడన్గా వీళ్ళందరూ నెత్తి నేల కొట్టుకొని గోల పెట్టి ఏడుస్తున్నారు.
ఏం చేయాలో మాకు తెలియట్లేదు. పైనున్న చంద్రబాబు అన్న రావాలి, దిగి రావాలి. మరి ఎవరైతే వస్తారో పవన్ కళ్యాణ్ గారైతే ఆయన ఇంట్లో డబ్బులు, సొంత డబ్బులు తీసుకొచ్చి ఆయన ఎంతో మందికి చూపించారు. మరి మా వాళ్ళని కూడా అలాగే ఆదుకుంటారని, మమ్మల్ని అందరిని ఆదుకుంటారనేసి మేము ఎంతో రిక్వెస్ట్ చేస్తున్నాం. పవన్ అన్నే రావాలి, పవన్ అన్నే రావాలి, పవన్ అన్న దిగి వస్తారని మేము అందరం వెయిట్ చేస్తున్నాం. వీళ్ళందరూ అసలు అన్నాలు తినట్లేదు, నిద్ర పోవట్లేదు, అసలు ఎంతో బాధపడుతున్నారు. నేను చేసే పని మీద నా కుటుంబం ఆధారపడి ఉందండి. నాకు ఇద్దరు ఆడపిల్ల, నా భర్త లేడు, విడిచిపెట్టాడు. 10 సంవత్సరాలు బట్టి ఎయిర్పోర్ట్ నమ్ముకొని బ్రతుకుతున్నాను. ఇప్పుడు నడి రోడ్డు మీద వదిలేసినట్టుగా మమ్మల్ని వదిలేశారు. మా పరిస్థితి ఏంటి? మాకు న్యాయం కావాలని ఇప్పుడు ఈ ఎండలో ఉండవలసిన అవసరం మాకు ఏంటి సార్ చెప్పండి? 4 రోజులు బట్టి ప్రతి ఒక్కరు కాచిన కన్నీరు తప్ప ఏమి లేదు. కనీసం అనకూడదు కానీ ఇంటికి వెళ్తున్నాం కానీ తిండి తినడానికి కూడా మాకు కడుపుకి తిండి వెళ్ళటం లేదు. పడుకుంటే నిద్ర పట్టట్లేదు. బెంగ తప్ప వేరొక మార్గం మాకు లేదండి. మాకు ఏదో సాయం చేయమని మేము కాళ్ళు ఎలా పడుతున్నామండి. మాకు ఏదో దారి చూడండి. మాకు ఏదైనా చిన్న సహాయం చూపించండి. మీరు ప్రభుత్వాన్ని, ఇక్కడున్న ప్రజాప్రతినిధుల్ని, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల్ని స్పష్టంగా ఏం మాట్లాడుతున్నారు? ఒక్క మాటలో చెప్పండి. ప్రతి ఒక్కరిని కలిసామండి. వాళ్ళు చేస్తాము, చూస్తాము అన్నారు కానీ వాళ్ళ వైపు నుంచి మాకు ఇప్పటి వరకు ఏ మాట కూడా మాకు భరోసా లేదండి. ప్రభుత్వమే ఏదో మాకు దారి చూపాలని మేము అందరం అడుగుతున్నామండి. ఇక్కడ మరికొంతమంది కార్మికులు కూడా ఉన్నారు, చాలా బాధతో ఉన్నారు. కానీ కళ్ళ నీళ్ళు అయితే లేవు, కానీ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలనే బాధ అయితే ఉన్నది. అంతే కదండి? చెప్పండి, మీరు చెప్పండి. బాబు, నేటికి 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ పాత ఎయిర్పోర్ట్ కానీ పని చేసుకొస్తున్నాను. నా పిల్లలు దీని మీద ఆధారపడి బతుకుతున్నాం. ఇంతవరకు ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకొని బతుకులాడు. ఇంతవరకు పని అన్ని చూపించలేదు. భర్త గారు వచ్చారు కానీ కనీసం మా బతుకు తెరువు ఏంటి అనేది చెప్పలేదు. అందువల్ల మీరు మా బతుకుల గురించి, మా దీని గురించి ఏదో తావు చూపిస్తారని, ఎక్కడైనా సరే పని అనేది ఇప్పిస్తారనేసి మేము ఎదురు చూస్తున్నాం బాబు. ఉద్యోగాలు ఇచ్చి కూడా ఆ ఉద్యోగాలు ఎన్నాళ్ళు ఉంటాయి సార్? 2 నెలలు 3 నెలలు ఇస్తారు సార్, తర్వాత తీసేస్తారు సార్. ఏదో నియామకానికి ఉద్యోగం ఇస్తారు సార్. మాకు ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వకుండా మాకు ఉపాధి కలిగించాలి సార్. ఆ ఉద్యోగాలు ఇచ్చినా సరే 2 నెలలు 3 నెలలు ఇస్తారు సార్. అలాగే వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేశారండి, మాకు హౌస్ కీపింగ్ వాళ్ళకి అందరికీ కూడా ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏమన్నారంటే, మీకు చెప్తామమ్మా, చేస్తాం, మీరు ఈ ఫోన్ చేయండి అని ఫోన్ నెంబర్లు ఇచ్చారండి. మేము ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు ఎవరు లిఫ్ట్ చేయట్లేదు సార్. అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే 7,000 8,000 ఇస్తాం, 9,000 ఇస్తాం, వాటిలో సెక్యూరిటీ గార్డులు గారండి అని అంటున్నారు. సెక్యూరిటీ గార్డులు ఉద్యోగాలు మేము ఏం చేయగలం సార్? విశాఖ విమానాశ్రయంలో 150 మంది కార్మికులు పూర్తిగా రోడ్డున పడే పరిస్థితి ఉన్నది. సిఐటి నాయకులుగా మీరు వీళ్ళకి, అంటే ప్రభుత్వాన్ని ఎలా డిమాండ్ చేస్తున్నారు? కార్మిక చట్టాలు ఉన్నాయండి. ఏ కార్మికుడినైనా అంటే ఇక్కడ సంస్థ పూర్తిగా తొలగించలేదు. ఈ సంస్థను తీసుకెళ్ళి అక్కడ మార్చారు. మార్చినప్పుడు చేయాల్సింది ఏంటి? ఇక్కడున్న కార్మికులను కూడా అక్కడికి తీసుకెళ్ళాలి. వీళ్ళ జీతాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి కార్మికులు ఎంత జీతం తీసుకుంటున్నారో, ఇప్పుడు మీరు ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడిని ట్రాన్స్ఫర్ చేస్తారు, వాడికి జీతం తగ్గిస్తారేంటి? ఇప్పుడు ఉదాహరణకి పోలీసులు ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్తారు, ఇంకో దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తారు, వాళ్ళ జీతం ఏమైనా తగ్గిస్తారా ట్రాన్స్ఫర్ అయితే? ఇక్కడ జిఎంఆర్ వాడు, వీళ్ళు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ కార్మికులందరికీ కూడా తీసుకెళ్తామని నిన్నటిదాకా మొన్నటిదాకా నమ్మించారు. మీకు ఉపాధి చూపిస్తాం అన్నారు. ఫస్ట్ వీళ్ళందరికీ ఉపాధి చూపెట్టాలి. ఉపాధి చూపెట్టాలి అని అంటే ఏంటి? ఎక్కడ చూపెట్టాలి? అక్కడ దగ్గర చూపెట్టాలి. వీళ్ళు రోజు చేసే పని ఏంటి? ఎయిర్పోర్ట్ వర్క్. అందులో వీళ్ళు నిష్ణాతులు. వీళ్ళు సిన్సియర్గా పనిచేశారు. ఎవరికి ఒక రిమార్క్ ఉందా ఈ సర్వీస్లో? ఎవరికి ఎర్రర్ లేదే. అందరూ చక్కగా నిజాయితీగా క్రమశిక్షణగా పనిచేసే కార్మికుల్ని ఒక కలంపోటుతోటి వీళ్ళందరినీ కూడా తీసేసి అన్యాయం చేశారు. ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ఉపాధి ముందు చూపెట్టాలి. నువ్వు ఉపాధి చూపెట్టలేదు, వీళ్ళకి రిటైర్మెంట్ కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఈయనున్నారు, ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేశారు? ఏనండి? 20 సంవత్సరాలు. 20 నెలలు జీతం ఇవ్వాలి. తక్కువలో తక్కువ. నోటీస్ పే ఒక 3 నెలలు కలపాలి. ఎర్నల్ లీవ్లు ఒక నెల 15 రోజులు కలపాలి. ఇవన్నీ కలిపి ఒక 25 నెలలు జీతం అతనికి ఇచ్చి నువ్వు ఇంటికి వెళ్ళిపోరా బాబు అని అంటే హాయిగా వెళ్ళిపోతాడు. చట్టం ఉంది, చట్టం కూడా చెప్తుంది. చట్టంలో లేనిది నేను అడగటం లేదు. చట్ట ప్రకారం ఈ కార్మికులు రిటైర్మెంట్ కాంపెన్సేషన్కి అర్హులు, లేదా ఉపాధికైనా అర్హులు. కాబట్టి ఈ రెండూ చేయకుండా వీళ్ళందరినీ రోడ్డును పడేయడం అనేది కూటమి ప్రభుత్వానికి తగని పని. జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ పెడతానని చంద్రబాబు నాయుడు చెప్పాడు.
ఏది విశాఖపట్నంకి ఎయిర్పోర్ట్ ఏది? అనకాపల్లికి ఎయిర్పోర్ట్ ఏది? అల్లూరు సీతారామరాజు నగర్కి ఎయిర్పోర్ట్ ఏది? అల్లూరు సీతారామరాజు జిల్లా కూడా ఇందులోనే కదా ఉంది. వీటన్నిటికీ కలిపి ఎయిర్పోర్ట్ ఏది? జిల్లాకు ఒక ఎయిర్పోర్టు. ఇది ప్రభుత్వ ఎయిర్పోర్టు, గవర్నమెంట్ ఎయిర్పోర్టు, ఎటువంటి యూజర్స్ ఛార్జీలు లేని ఎయిర్పోర్టు. జిఎంఆర్ వాడికి కేవలం లాభాలు, జిఎంఆర్ సంస్థ లాభాలు చేకూర్చడం కోసమే ఈవేళ కూటమి ప్రభుత్వం ఈ రకమైనటువంటి దుశ్చర్యకి పూనుకుంది. కార్మికులు పొట్టకొట్టాలని చూస్తుంది. కార్మికుల పక్షాన సిఐటియు పోరాడుతుందని తెలియజేస్తున్నాను. మొత్తం మీద 20 ఏళ్లుగా పనిచేసినటువంటి లోడింగ్ హౌస్ కీపింగ్ కార్మికుల్ని విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డును పడేశారని చెప్పేసి వీరంతా కూడా బోరును విలపిస్తున్నారు. వీళ్ళందరినీ కూడా వీళ్ళకి న్యాయం చేయాలని, అయితే భోగాపురం ఎయిర్పోర్ట్లో అన్నా సరే ఉపాధి కల్పించాలని, లేదంటే వీళ్ళకి తగు న్యాయం జరిగేటట్టుగా చట్టపరమైనటువంటి పిఎఫ్ అంశాలు కానీ చట్టపరంగా వీళ్ళకి అంతా కూడా ఆదుకోవాలని చెప్పేసి వీళ్ళంతా కోరుకుంటున్నారు. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, జీటీ ఇండియా న్యూస్, విశాఖపట్నం.